ఓరి దుష్ట గజాసురా, ఆపింక నీ అత్యాచారాలని, లేదంటే మా త్రిశూలం నుండి వచ్చే మహాకాలుడు నిన్ను ఈ క్షణమే పరిసమాప్తి చేస్తాడు. అంటే తమరేనా శివశంకరులు? మా అసురుల ఆరాధ్యులు శివశంకరులు. అత్యాచారాలు చేసేవారు మా క్రోధానికి పాత్రులవుతారు. దుష్టుడా, వెంటనే ఆపై నీ దుష్కృత్యాన్ని. ఈ మూర్ఖ బ్రాహ్మణులు తమరిని ప్రసన్నులు చేసుకోవడం కోసం ఈ యజ్ఞం చేస్తున్నారు. పరిణామం చూడండి. తమరు ప్రసన్నులు అవడానికి బదులు క్రోధంతో మండిపడుతున్నారు. ఈ మూర్ఖుల ఆరాధన వ్యర్థమైంది. ఇదే నేను కోరుకున్నది. వీళ్ళు అసఫలులైనారు, నేను సఫలుడనయ్యాను. ఇక తమరు మా అసురులకు ఆరాధ్యులు కనుక మేము యుగాల తరబడి చేసిన ఆరాధన కూడా వ్యర్థం కాబోదు. తమరు తిరిగి వెళ్ళిపోండి. శివశంకర, మా అసురులపై తమ శక్తి చూపడం తమరికి ఉచితం కాదు. దుష్ట గజాసురా, నీవు చేసిన దానికి దండన అవశ్యం లభిస్తుంది. దేవతలైనా అసురులైనా మనుష్యులైనా మృగములైనా అధర్మము ఇంకా అత్యాచారములకు ఒడిగడితే వాళ్ళు మా చేతుల్లో మరణించక తప్పదు. ఇక స్వచ్ఛ మనసుతో మమ్మల్ని ఆరాధిస్తే వాళ్ళ రక్షణకై మేము సర్వదా ప్రత్యక్షమవుతాం. దేవాధిదేవులు మహాదేవులకి, పరమ శివశంకరులకి, పరాత్పర పరబ్రహ్మ సదాశివునికి. నీ ఈ విరాట్ స్వరూపం ఇక శాశ్వతంగా చిన్నదైపోతుంది. నీ దుష్కృత్యాల కారణంగా నీకున్న మహిమాన్విత శక్తులన్నీ అంతమైపోతాయి. గజాసుర, ఇప్పుడు నీ గజాసుర నామం సార్థకమయ్యింది. నువ్వు గజరూపధారివి, గజములాగా నల్లగా అయిపోయావు. మేము నీకు అంతిమ హెచ్చరికనిస్తున్నాం. ఏ పాతాళ లోకం నుండి నువ్వు వచ్చావో అక్కడికే మరలిపో. ఎప్పటికీ వెళ్ళను. పాతాళ లోకానికి వెళ్ళిపోవడానికి కాదు, నేను కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరాలను సంప్రాప్తించుకున్నది. మా అసురులకు ఆరాధ్యులు అయినందువల్ల తమరు నన్నిక చంపలేరు. నేను పృథ్వీ ఇంకా స్వర్గలోకాలపై అసుర శక్తి యొక్క ధ్వజాన్ని అవశ్యం ఎగరవేస్తాను. నా తండ్రి మృత్యువుకి ప్రతీకారాన్ని దేవతలపై తీర్చుకునే తీరుతాను. తమరు నన్ను ఏమీ చేయలేరు శివశంకరా. గజాసుర, నీ వంటి దుష్ట అసురులకు ఆరాధ్యులం మేము కాదు. ఇక నీవు ఈ క్షణమే మా ఆదేశాన్ని పాటించకపోతే కనుక నీ ఈ జీవితం సమాప్తమైపోగలదు. శివశంకర, తమరు నాకు తొలుత ఉన్న శక్తుల్ని హరించి వేశారు. కానీ నా వరప్రసాదిత శక్తులు ఇప్పటికీ ఉన్నాయి. నేను ఇచ్ఛానుసారంగా
అస్త్రశస్త్రాలు ఉత్పన్నం చేస్తాను. ఇక నా ఆరాధ్యుని నామం స్మరించి తమరిపై కూడా ప్రహారం చేయగలను. జై శివశంకర, అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. జై శివశంకర, అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. జై శివశంకర, అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. ఓం నమ శివాయ. పరమశివ, గజాసురుడు చూస్తూ ఉండగానే తమరి శత్రువు నుంచి తమరు భక్తుడయ్యాడు. ఇక తమరి తండ్రి ఎలా సంహరిస్తారు? గజాసురా, మా నామాన్ని స్మరించినంత మాత్రాన నీకు రక్షణ కలుగదు. ఈ ఉన్మాదాన్ని త్యజించి పాతాళలోకం తిరిగి వెళ్ళు. వెళ్ళిపో పాతాళలోకానికి గజాసురా. లేదు, అసలు వీల్లేదు. జై శివశంకర, అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. ఇలా చేస్తున్నారేమి శివశంకర? మా అసురులకు ఆరాధ్యులై ఉండి నన్ను ఒక అసురుణ్ణి నా అస్త్రశస్త్రాలతోనే బాధిస్తున్నారా? ఇది అన్యాయం కాదా శివశంకర? కానీ ఈ అన్యాయాన్ని ఎదిరించటం నాకు బాగా తెలుసును. నేను వరప్రసాదిత శస్త్రాలను ఉపయోగించి ఈ దుష్ట బ్రాహ్మణులందరినీ సమాప్తం చేస్తాను. శివశంకర, ఇప్పుడు నేను నా మూల రూపంలోకి వచ్చి నిన్ను సమాప్తం చేస్తాను. గజాసురా, మేమిక్కడున్నాము. గజాసురా,
గజాసుర, ఇక మా సహనం అంతమైంది గజాసుర. ఇప్పుడు నీ సంహారం నిశ్చయం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మా అసురులకు పరమ ఆరాధ్యులైన శివశంకర, నేను నా తండ్రి మహిషాసురుని వధ పిమ్మట పాతాళలోకపు అంధకారంలో తిరుగాడాను. నేను పృథ్వీపైకి వచ్చానంటే కేవలం తమరి దర్శనం సంప్రాప్తించుకొనడానికే. గజాసుర, మాకు తెలుసును, మా చేతుల్లోనే నీవు ఉద్ధరించబడతావు. ఓం నమః శివాయ. నువ్వు పృథ్వీపై ప్రత్యక్షమవ్వడం, దైత్య గురువు శుక్రాచార్యుని మనస్సులో తపస్సుకై యోచనను కలిగించి నిన్ను తపస్సుకి ప్రేరితుణ్ణి చెయ్యడం, నువ్వు వరాలను పొందడం, ఇక్కడకు రావడం, ఇవన్నీ మా యొక్క లీలల్లోని ఒక అంశమే. గజాసుర, నీ చివరి కోరిక ఏమిటి? నేనేమైనా అనుచితంగా ప్రవర్తించినా లేక మాట్లాడినా అందుకు తమరు నన్ను క్షమించండి కరుణాసాగర. గజాసుర, ఇప్పుడు నువ్వు మా క్షమకే కాదు, కరుణకి కూడా పాత్రుడవయ్యావు. నీ హృదయంలో ప్రస్ఫుటించే శివభక్తికి పారితోషికం నీకు అవశ్యం లభిస్తుంది. మా చేతుల్లో నీవు మృత్యువుని పొంది అసుర జన్మ నుండి ముక్తుడివయ్యావు. ఇంకా ఏం కావాలి నీకు? సదాశివ, నాకు మరణం ఆసనమైన పిమ్మట నా గజ చర్మాన్ని తమరి శరీరం పైన ధరించండి. నా జన్మము మరణము రెంటిని ధన్యం చెయ్యండి. ఇదే నా అంతిమ కోరిక శివశంకర. తథాస్తు గజాసుర. ఓం నమః శివాయ. మేము నీ కోరికని వెంటనే నెరవేరుస్తాం. జయము శివశంకర.
ఈ గజచర్మ రూపంలో ఇక గజాసురుడు శాశ్వతంగా కైలాసంలో నివసించగలడు. ధన్యులమయ్యాము పరమశివ, ధన్యులం. గజాసురోద్ధారక గజ చర్మధారి పరమశివశంకరులకి జయము! గజాసురోద్ధారక మహాదేవాధిదేవునికి జయము! గజాసురోద్ధారక మహాదేవాధిదేవునికి జయము! ఓం నమః శివాయ.